అందరికీ నా రిక్వెస్ట్, భారతీయులందరికీ బంగ్లాదేశ్ రోహింగ్యాలు వచ్చి ఇక్కడ నివసిస్తూ దొంగోట్లు పోయిన పార్లమెంట్లో వేసిన వాళ్ళకు కూడా రిక్వెస్ట్, మీరు అందరూ వెళ్ళిపోండి. మీ మమతా బెనర్జీ ఇచ్చిన ఆధార్ కార్డు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డులతో ఇక్కడ నివసిస్తాను, ఇక్కడ ఓట్లు వేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎస్ఐఆర్లో మీ అయ్యాబాద్ కూడా అడుగుతారు, అవి రావు కదా. కాబట్టి గమ్మున చాలా మంది బస్సు ఎక్కుతున్నారు, పోతున్నారు, వాడలు దాటి వాపసు పోతున్నారు. నెక్స్ట్ రానున్న కాలంలో ఇవి అయిపోయినాక ఎవరైతే ఓట్లకి వెళ్ళిపోయిందో వాళ్ళందరికీ స్కూటీనే అవుతుంది నాకు తెలిసి. వాళ్ళందరికీ మళ్ళా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కాబట్టి మర్యాద ముందు మీరు మీద వెళ్ళిపోతుంది. ఇది బంగ్లాదేశ్ రోహింగ్యాలకి నా రిక్వెస్ట్. ఇక భారతీయులందరికీ ఈ ప్రక్రియలో దయచేసి పాల్పంచుకోండి. గ్రామాలలో బ్రహ్మాండంగా కొనసాగుతుంది నిజామాబాద్ పార్లమెంట్లో. అర్బన్లో చాలా వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ శ్రేణులకు కూడా నేను మెసేజ్ ఇస్తా ఉన్నాను. ముస్లింలై డబల్ ఓట్లు ఉంటాయి, అక్కడ రోహింగ్యా వాళ్ళే ఉంటాయి, బంగ్లాదేశ్లు అటు పోనాల్సిన అవసరమే లేదండి. అందులో మనం తలదూర్చుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళందరూ ఎగిరిపోతాయి, డబల్ ఓట్లు ఉన్నాయి ఎగిరిపోతాయి. బంగ్లాదేశ్ వాడు రోహింగ్యా వాడు వచ్చి ఇక్కడ చేసుకున్న వాళ్ళందరూ ఎగిరిపోతాయి. మనము మన ఓటు, భారతీయుల ఓటు పోకుండా మనం జాగ్రత్త పడదాం. మీకు అది ఫామి ఒకవేళ ఫాము రాకపోతే ఆన్లైన్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఆన్లైన్లో voters.eci.gov.in లోకి వెళ్ళి మీకు ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ మీకున్న ఎపిక్ నెంబరు, మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఇచ్చేయండి. ఆ తర్వాత రాష్ట్రము తెలంగాణ, లేటెస్ట్ ఎపిక్ నెంబరు, మీరు ఇంతకుముందు ఏమైనా అడ్రస్ మార్చుకొని లేదా ఏమైనా ఉంటే అట్లా ఏమైనా మారి ఉంటే మళ్ళీ ఎపిక్ నెంబర్ ఇవ్వండి. పర్సనల్ డీటెయిల్స్ ఆటోమేటిక్ అవే డౌన్లోడ్ అవుతాయి, మీరు ఇవ్వగానే ఎపిక్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత మొబైల్ నెంబరు వెరిఫికేషన్ రీవెరిఫై చేస్తుంది, మొబైల్ నెంబర్ ఇచ్చేయండి లేటెస్ట్ ఏమైనా ఉంటే. తర్వాత మీ ఓటర్ ఐడి ఉంటే ఎపిక్ డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్, ఓటర్ ఐడి డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్, మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ డీటెయిల్స్ అడుగుతుంది. అవి మీ దగ్గర పెట్టుకోండి. మీ పేరెంట్స్ యొక్క ఎపిక్ నెంబర్లు, ఓటర్ ఐడీలు డీటెయిల్స్ పెట్టుకోండి దగ్గర, అవి అప్లోడ్ చేయండి. దీని తర్వాత మీకు రసీదు వస్తుంది, ఆ రసీదు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీరు అన్నీ కూడా ఈ ఫాదర్ మదర్ డీటెయిల్స్, ఓటర్ ఐడి డీటెయిల్స్ దగ్గర పెట్టుకుంటే ఈ ప్రక్రియ మొత్తం కూడా కేవలం 3 నిమిషాల్లో ఆన్లైన్లో అయిపోతుంది, 3 మినిట్స్లో అయిపోతుంది. నా రిక్వెస్ట్ ప్రతి ఒక్క నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి దయచేసి ఆన్లైన్ చేసేసుకోండి. ఆ ఫామ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిండ్రా, బిఎల్ఓలు వచ్చి ఇచ్చిండ్రా, ఇయ్యలేదా అవన్నీ తర్వాత ఫస్ట్ మీరు లాగిన్ అయిపోయి చేసేసుకోండి. ఇక చాలా ఓట్లు పోతున్నాయి పోతాయి. మరి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినోడు ఈడ దొంగ ఆధార్ కార్డు తీసుకొని మమతా బెనర్జీ ఇచ్చినట్టు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఇచ్చిన ఇవి పట్టుకొని వస్తే ఈడ సింపుల్గా కింద ఫాదర్ ఎపిక్ నెంబరు, మదర్ ఎపిక్ నెంబర్ అడుగుతుంది ఈ ఫామ్లో.